ఇష్టపడే అడ్వకేట్లు ఉంటే వాళ్ళకు వచ్చే అభ్యంతరం ఏంటి? తాడు శ్రీనివాస్ గారు సార్ ఒక్క అంశం ఇక్కడ మీరు ఒక అడ్వకేట్ గారు చెప్తున్నాను. ఈరోజు అసలు నిన్న ఆ కేసు కొట్టేశారు కదా, ఈరోజు మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు కేటీఆర్. ఏంటి అంటే నేను లీగల్ టీం తీసుకొని విచారణకు వెళ్తాను అనే దానిపై కోర్టులో ఒక పిటిషన్ వేస్తున్నారు. దాంతోపాటు నిన్న మళ్ళీ నిన్నటి అంశం మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కదా. సో ఈ రోజు కోర్టుకు వెళ్తున్నారు. సరే మళ్ళీ పొలిటికల్ సెకండరీ మాట్లాడదాం. కోర్టుకు వెళ్తున్నారు కదా, కోర్టులో ఈ కేటీఆర్ వాదనలను ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? న్యాయవాదుల సమక్షంలో విచారణకు సంబంధించింది కేటీఆర్ కన్సిడర్ చేస్తుందా? తర్వాత ఈరోజు నిన్న ఏదైతే హైకోర్టులో వచ్చిన ఏదైతే ఉందో ఈ రిజల్ట్ తీర్పు, ఇది సుప్రీంకోర్టు ఎట్లా తీసుకునే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇటువంటి డ్యూరింగ్ పెండింగ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఇన్వెస్టిగేషన్ కే సహకరిస్తూ జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎందుకంటే ఇది జస్ట్ ఎఫ్ఐఆర్ అయ్యింది, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే లోపే ఈయన పోయి కోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయడం అంటే కేసే తప్పు అని కొట్టాడు. అసలు ఉందా లేదా అనేది జనరల్ గా ఫేస్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయాలి. ప్రైమా ఫేసి కంప్లైంట్ ఇచ్చినారు, కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎవరిదైనా సామాన్యులది, మన బయట ఇప్పుడు మీరైనా ఇంకెవరైనా ఎవరు కేసులైనా కంప్లైంట్ ఇయ్యగానే కంప్లైంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ ముందుకెళ్తుంది. అయితే నాట్ టు అరెస్ట్ ఇంటరీమ్ ఆర్డర్స్ హైకోర్టులో ఇచ్చారు కాబట్టి అరెస్ట్ ని చేయొద్దన్నారు, కానీ ఇన్వెస్టిగేషన్ ఆపమని కోర్టు ఎక్కడ చెప్పలే, ఇక్కడ కూడా హైకోర్టు డ్యూరింగ్ పెండింగ్ ఆఫ్ ది క్వాష్ పిటిషన్. సో ఆ క్వాష్ పిటిషన్ పెండింగ్ అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఎవరు ఆపిరండి, మీరు ఎందుకు చేయట్లేదు, ఎంతవరకు ముందుకు వచ్చిందని హైకోర్టు కూడా ప్రశ్నించింది ప్రభుత్వం యొక్క ప్రాసిక్యూటర్స్. సో అడ్వకేట్ జనరల్ గారు వారు చెప్పినారు, మీరు సహకరించట్లేదు, మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా చేయాల్సింది, ప్రైమరీ ఎవిడెన్స్ ఇగో డాక్యుమెంటరీ. దీంట్లో ఏంటంటే ఇది సింపుల్ అలిగేషన్ కాదు, ఏదో బయట దొంగతనం జరిగితే బయట దొంగల్ని చేసినట్టుగా కాకుండా ఇందులో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, వారు ఒప్పుకున్నది. అందులో ప్రజా కోర్టులో ఏమైపోయిందంటే కేటీఆర్ గారు కొద్దిగా తొందరపడి కోయిల ముందే మూసింది అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి కోర్టులో మరి ఇమీడియట్ క్వాష్ చేసిన పోయేది ఆయనకు ఉన్నప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ లో నేనే నేను చెప్పాను, ఎన్నికల కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది, రూల్స్ ఒప్పుకోవు, అయినా అందుకు ఇది రేస్ అనేది ఆగకూడదు కాబట్టి నేను ఇచ్చేయమని చెప్పేసిన, వాళ్ళు ఇచ్చేసారు, అధికారులది ఏం తప్పు లేదు అని అనడం అనేది చాలా స్పష్టంగా ప్రజల ముందు మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇంకా దాన్ని చెప్తూ యాడెడ్ అడ్వాంటేజ్ గా అంటే అక్కడ ఏం చేశారంటే శ్రీనివాస్ గారు కేటీఆర్ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. మీరు అన్నట్లు కరెక్టే, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇది అధికారులు ఏం తప్పులేదని మళ్ళీ సెకండ్ టైం ప్రెస్ మీట్ పెట్టి లేదు అది నాకేం సంబంధం లేదు, మళ్ళీ అధికారులు చేశారు ఇది అనేది. అంటే చూడండి, రెండు కొన్ని డిఫరెంట్ గా మాట్లాడారని. ఇవి కూడా కోర్టు నాకు తెలిసి పరిగణలోకి తీసుకుంటుందేమో, ఇది కూడా తీసుకుంటుంది కదా సార్, డెఫినెట్ గా తీసుకుంటుంది. కోర్టులకి సుమోటోగా కూడా కొన్ని కేసులే బుక్ అవుతా ఉంటాయి. ఇక ఇటువంటి వార్తలు వినదా, వార్తలు చదువుతారు, కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా చూస్తారు. నేను అనేది ఏంటంటే వీడియో కెమెరాలు మీడియా కనిపించినప్పుడేమో వీరిలో ధైర్యం వచ్చేస్తుంది, పొంగిపోతా ఉన్నాడు, నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నేను ఫేస్ చేస్తా, ఇవి అక్రమ కేసులు కాబట్టి నేను దీంట్లో అధికారులు తప్పేం లేదు, నేనే ఒక రాజాలాగా ఇచ్చేయమన్నాను. ప్రజాధనం అనుకోలే అతను, తను సంపాదించిన సొమ్ము ఇస్తే ఎవరేమో ఇప్పుడు ఇంత అబ్జెక్షన్ ఉండదు. సో అక్కడ ఉన్నది ప్రజాధనం. అయితే ఆ ధనాన్ని ఇవ్వడం ఒక ఎత్తు అయితే 4 గోడల మధ్య హైకోర్టులో ఎవరు చూడడం అనుకుని ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. అఫిడవిట్ అంటేనే ఒక ఒట్టు దీనేస్తారు, వెరిఫికేషన్ పేరాలో ఓత్ పేరా ఉంటుంది. సో దాంట్లో ఏమంటాడు, ఇది అధికారులదే తప్పు, నాకు ఎలాంటి సంబంధం లేదంట. అయితే దీంట్లో ఇష్యూస్ ఏంటంటే ఎన్ని లేఖనాలు చూడండి, 1 కాదు 2 కాదు 3 కాదు, ఈయన చదువుకున్న ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి. కరెక్టే, నేనేమంటా శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఇక్కడ. సరే నిన్నటి వరకు కోర్టు ఏం చెప్పింది, విచారించండి అరెస్ట్ చేయొద్దండి అని చెప్పేసి ఒకటి చెప్పింది కదా. సో నిన్నటితో టోటల్ ఇదంతా కూడా క్లోజ్ అయిపోయింది. రేపు ఒకవేళ కేటీఆర్ విచారణకు వస్తే రేపు కేటీఆర్ విచారణకు వస్తే విచారించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందా ఏసీబీకి? వాట్ ప్రివెంటెడ్ నాట్ టు అరెస్ట్? దెర్ ఈస్ ఎనీ ఆర్డర్? No orders pending కదా in any court. కాబట్టి nothing is prevented to arrest.
సో రేపు నోటీస్ ఇచ్చి పిలిచినారు, వాళ్ళు వస్తే తప్పకుండా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో అరెస్ట్ ఎందుకు చేస్తారు సార్? సామాన్యులైతే అసలు యాక్చువల్ గా ఇటువంటి కేసులలో సామాన్యులైతే ఈ పాటికి అరెస్ట్ అయిపోయేది. ఎందుకంటే వాళ్ళు లాయర్లు పెట్టుకోరు, సుప్రీంకోర్టుకి అక్కడ ఢిల్లీకి వెళ్ళి లాయర్లను తెచ్చుకొని వాళ్ళ ఫీజులు పెట్టుకొని ఇవన్నీ చేయడం కూడా సామాన్యులకు వశం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా అరెస్ట్ ఎందుకు చేస్తారంటే ఈ ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసి దీన్ని డైవర్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ చేస్తారని చెప్పి అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఇందులో కేటీఆర్ గారు ఇన్ఫ్లుయెన్స్డా కాదా అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ అనే జనాలు సామాన్య జీవులు కూడా అనుకుంటారు చాలా హైలీ. ఎందుకంటే అప్పుడు డిఫాక్టో సీఎం కదా ఆ గవర్నమెంట్ లో, వారి తండ్రి స్వయంగా సీఎం గా ఉన్నారు, మా అత్తను మంత్రిగా ఉన్నారు, అందులో పవర్ఫుల్. ఇక నేను ఇచ్చేయమన్నా ఇచ్చేసిరు, అధికారులు తప్పేం లేదు, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఇది లొట్టపీస్ కేసు, నేను జైలుకి వెళ్ళి యోగా చేసి స్లిమ్ గా అందంగా తయారై వస్తా. ఇక్కడ అందచందాలు ప్రజలకు కాదండి. కేటీఆర్ అందచందాలతో పని ఏముంది, ఆయన వర్క్ ఎఫిషియన్స్ తో పని ఉంటది. ఆ వర్క్ లో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయా లేవా, అందులో ఈయన చదువుకున్న మంత్ర చదువుకోని మంత్ర, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు ఆలోచిస్తారు ఆ లాంగ్వేజ్ లో. ఆయన చెప్తున్న లొటపీస్ లాంగ్వేజ్ లో. నేనేమంటున్నంటే ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్, సరే వేరే ఎవరైనా మాట్లాడిరు వాళ్ళు మాట్లాడిరు అని అంటే అది వేరు, వాళ్ళ మీద తప్పు ఉంచాలి కదా. నేను ఎడ్యుకేటెడ్ అని చెప్పుకున్నప్పుడు కొంత ఫిల్తీ లాంగ్వేజ్ కూడా వాడొద్దు. మాట్లాడుతూ కూడా మళ్ళా అదే రకమైన భాష, అది ఎవరైతే నేను సీఎం అనేది. ఒక్క నిమిషం రైట్. ఒకటి తాడు శ్రీనివాస్ గారు, తాడు శ్రీనివాస్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ. సరే అది ఏం జరుగుతుందని రేపు చూద్దాం. అంటే దాదాపు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే టోటల్ గా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరిగింది ఏంటి అరెస్ట్ కాదు, ఇమిడియట్ పాస్పోర్ట్ కూడా తీసుకోవాలి. అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. విజిట్ ఉంది కదా ఫారెన్ కి. మీరు అన్నట్లు ఈ మంత్రి ఎక్కువ పోయి వచ్చిన, వేరే ఏ మంత్రులు కేబినెట్ మంత్రులలో ఎక్కువ మంది ఎవరు పోలేదు ఈయనన్ని సార్లు విదేశాలు. మీరు అన్నట్లు ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ కూడా ఒకటి. సరే అది పక్కకు పెడితే నిన్న బీజేపీ పైన కూడా చాలా కామెంట్ చేశారండి. ఈ బీజేపీ కాంగ్రెస్ ఎలా అలుముకున్నాయంటే ఈ రెండు కూడా ఇట్లా వేసుకున్నారు, వాళ్ళిద్దరు కూడా చాలా కలిసిపోయారు. ఈరోజు ఒక రక్షక కవచంలా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఉంది ఇలా అనేది నిన్న కేటీఆర్ దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా పరిస్థితి ఉందా, ఇక్కడ కేసులు పెడతారు వాళ్ళు అక్కడ అది చేస్తారు అనేది, ఇద్దరు కలిసిపోయారు అండి. సార్ ఇప్పుడు కేసు నీరుగార్చే మాటలు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లొక్కటైతే సార్, ఏమైనా చుట్టాల పార్టీయా, ఎక్కడన్నా గాంధీలకు బీజేపీ పార్టీలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇవన్నీ ఫాల్స్. కొంత మీడియాకు జనరంజకంగా ఉంటాయా? జనాలు కూడా హర్షించట్లేదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటవటం ఏంటంటే ఈ దేశంలో నిట్ట నిలువున కాంగ్రెస్ బీజేపీ కదా ఫైటింగ్ మొత్తం కూడా ఎల్లకాలం. ఇప్పుడు కాదు, జనసంఘ్ హిస్టరీ తీయాలి కదా. మీరు గాంధీ గాడ్సే అంటుంటారు, అక్కడి నుంచి వైరాలు స్టార్ట్ అయినాయి కదా. లేదా తర్వాత ఈ మన ఏమంటారు జనసంఘ్లో ఏ రకంగా ఉండే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని వీరిని ఏ రకంగా డిఫరెన్షియేట్ చేస్తూ పోరాటాలను వర్ణిస్తూ ఉంటారు. అసలు తర్వాత వాజ్పేయి గారు ఏరా ఏంటి, తర్వాత మన మోడీ గారు ఏరా ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ పరిపక్వత లేని నాయకులు మాట్లాడతారు. కేటీఆర్ గారు అంటే పొలిటికల్ సైన్స్ లో అసలు ఏమాత్రం నాకు ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే డెఫినెట్ గా ఆయన వాళ్ళ తండ్రి ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చి రాజకీయాల్లోకి రాణించినారు. మాలాగా కష్టపడి కిందికెళ్ళి విద్యార్థి దశలో ఏదో చిన్నప్పుడే విద్యార్థి సంఘాలలో తిరిగి యువత సంఘాలలో తిరిగి కష్టపడుకుంటూ వచ్చినోడైతే అట్లా మాట్లాడాడు. ఇన్నేళ్ళు పార్టీలో వాళ్ళ పనిచేసిన వాళ్ళు ఆయనే అంటాడు ఒక్కోసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ అంటారు. సో ఏబీపీకి ఎన్ఎస్ఏకి చూసినా ఉంటుంది, బిఎంఎస్ కి ఏమంటారు దాని సంఘం ఐఎన్టీయూసీకి ఫ్రాక్షన్ చూడండి. అసలు ఎక్కడ ఉంటుందండి? అటువంటి పోలికలు చేయకూడదు. ఏమంటున్నా అంటే అది చేస్తే గీస్తే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ గ్రేమ్ ఎందుకంటాం అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు చేస్తాం అంటే కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన తాత్సారం చేయడం ఇటువంటి కేసులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కొక్కటి తీసుకురావడం, కమిషన్లు వేయడం, కాలయాపన చేయడం, క్విట్ ప్రోక్రో ఇక్కడ కూడా అవుతుంది. బీఆర్ఎస్
అక్కడ రాహుల్ గాంధీ చాలా కాంగ్రెస్ పార్టీ సీరియస్ క్రంచ్ లో ఉంది, ఫైనాన్షియల్ ఎయిడ్ లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు అవుతున్నాయి, అంతకుముందు ఎన్నికలు అయినాయి, ఇవ్వాల్సింది ఓన్లీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంటే ఢిల్లీకి పైసలు ఇస్తే గానీ ఆ పార్టీ నడవదు. మరి రెండు ఇవ్వాలంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చి కునారెళ్తుంది. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు కొత్తగా గెలిచిన ఈయన నేను నేషనల్ లీడర్ అయిపోతా అని కొంత మేరకు కాంగ్రెస్ పార్టీకి పంపాలంటే ఏం చేయాలి? ఇట్లా అన్ని కేసులు రాగానే దాన్ని డైల్యూట్ చేయాలి. రైట్. కోటేశ్వర గారు ఒక పాయింట్ ఇక్కడ నిన్న కేటీఆర్ కామెంట్ చేస్తూ ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కేటీఆర్ ఎక్కడ దొరుకుతారో అంటే ఇప్పటికే చాలా చూశారు, ఏ దాంట్లో ఒకటి లగచల్ల కావచ్చు, మరొకటి కావచ్చు, మరొక అంశం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు,